ఐదో వచనానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, 3వ వచనంలో రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ అది అప్పటి వరకే ఉంటుందంట. ఆ దినము వరకు, ఆ క్షణము వరకే రక్షణ ఉంటుంది. కానీ వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోను, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వారు ధన్యుడు. రాత్రి వేళ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక మనిషి పుట్టడము, ఒక మనిషి మరణించడము ఆయన వశంలో ఉంది, ఎవరి చేతిలో లేదు. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు మాత్రమే జీవించగలరు, వారు ధన్యులు. వాక్యము సెలవిస్తుంది, వాక్యము సత్యం. రాత్రి వేళ గమనిస్తే ఇక్కడ చూడండి ఎంత చక్కని మాట. 6వ వచనంలో చూస్తే, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడును ఏ మాట నిన్ను విడువను ఎడబాయను. ఈ లోకంలో ఉన్న వారు తల్లిదండ్రులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, శ్రేయోభిలాషులే కావచ్చు, నా అని ఆత్మీయతలో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే మాట తప్పేవారిగా ఉంటారు. కానీ నేను మాత్రము మాట తప్పేవాణ్ణి కాదు అంటున్నాడు. అందుకే ఈ యోగ్యత కదా. 71 సంవత్సరములు బ్రతుకుట ఇది దేవుని వశం. ఈ దినాల్లో మనం వింటుంటాం, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 12 సమయం వరకు అలా అయిపోయింది, ఇలా అరే నిన్న చూశానండి, అరే గంట క్రితం మాట్లాడానండి, అయిపోయింది. ఎంత మంచివాడు, బతుకున్నప్పుడు వారి గురించి మాట్లాడాలి. దేవుని వశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా జీవించు విధానంలో భక్తుడు సెలవిస్తున్న మాటను గమనిస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును. దేవుణ్ణి ఒప్పుకున్న వారు మాత్రమే, దేవుడే నన్ను బ్రతికిస్తాడని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు జీవింపగలుగుతారు. దేవుని మీద ఆశ పెట్టుకున్న ప్రతి ఒక్కరు బ్రతకగలరు. హల్లెలూయా. లోకంలో జీవిస్తున్న వారు వేరు, మీరు వేరు. అంతేనా? ఎందుకు? ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితముతో ఉన్న వారికి మాత్రమే ఈ ధన్యత. ఎంతో మంది కనుమరుగయ్యారు. కానీ ఇంకొక సంవత్సరము ఉంటనో పోతనో మన కాన్సెప్ట్. దేవుడి నిర్ణయం అది కాదు. దేవుడు నిన్ను నిలబెట్టాలి అనుకుంటే సంవత్సరములు లెక్క రావు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడి నుంచి పొందుకుంటున్నాను అనే వాళ్ళు ఇతరులకు సహాయము చేయగల మనస్సు ఉంటుంది, ప్రేమించగలరు. నేను దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నానే భావన నీలో కలిగి ఉన్నప్పుడే ఇతరులను నువ్వు ప్రేమించగలవు, వారికి సహాయం చేయగలవు. ఆ క్వాలిటీ అంకుల్లో ఉందని రాత్రి వేళ నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏది ఏమైనా సరే ప్రతి మనిషికి కోపాలు ఉంటాయి, అసూయలు, ద్వేషాలు కామన్. కానీ ఏది ఏమైనా దేవుని యొద్ద నుండి పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమించగలరు, సహాయం చేయగలరు. హల్లెలూయా. చూడండి 61వ కీర్తనలోనికి వెళ్దాం. 61వ కీర్తనలో వ్రాయబడిన మాటను చూద్దాం. 5వ వచనాన్ని చూడండి. 5-6 వచనాలు చూస్తే, దేవా నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దావీదు కీర్తనకారుడు తన అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. అయ్యా
నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. ఇక్కడే దేవునితో మాట్లాడే యోగ్యత చూడండి, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. దేవుడు ఆయన, వీలైతే మధ్యలో సర్వెంట్. మిగతా సమయం అంతా దేవునితో గడుపుతాడు. ఆ గడుపుతున్న క్రమంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడాలి ప్రభు అని అడిగినప్పుడు దావీదును గుర్తు చెయ్యి అన్నాడు దేవుడు. చూడండి ఇక్కడ వ్రాయబడిన మాట, దేవా నీవు నా మొక్కుబడులను అంగీకరించినావు, నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము వారసత్వాన్ని నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. స్వాస్థ్యం అనగా వారసత్వం. ఆ వారసత్వాన్ని పొందుకొని ఉన్నాడు కాబట్టి బ్రతికి జీవించగలిగి బర్త్డే చేసుకుంటున్నాడు. హల్లెలూయా. చూడండి 6వ వచనానికి వచ్చేసరికి, రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదు కాక అతని సంవత్సరములు తరతరములు. రాజు అన్న దగ్గర వాల్టర్ అని పేరు మెన్షన్ చేసుకోవాలి. వింటున్న నీవు, చూస్తున్న నీవు, ఇక్కడ కూడి ఉన్న నీవు కూడా మనమందరం ఏం చేయాలి? మన పేరు మెన్షన్ చేసుకోవాలి. అక్కడ రాజు అనగా మనమే. ఇక్కడ వాల్టర్ దీర్ఘాయువు కలగజేయదు గాక దేవుణ్ణి అడుగుతున్నాడు. దీర్ఘాయువు ఒక దగ్గర సందర్భాన్ని బట్టి దీర్ఘాయుష్షు దేవుడు ఇస్తున్నాడని చెప్పినప్పుడు తెల్లవారులోపు చనిపోయాడు. అదేంటండి రాత్రి దీర్ఘాయు? దేవుని నిర్ణయం ఉంటుందండి. దేవుని నిర్ణయం ఉంటుంది. తెలియకనే మనము దేవుణ్ణి తప్పుపడుతున్నాం. నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి అనుకుంటే నువ్వు ఎలా జీవిస్తున్నావో అర్థం కాదు. అందుకే భక్తుడు మాట్లాడుచున్నాడు, అతని సంవత్సరములు తరతరములు. హల్లెలూయా. మనం చూస్తూనే ఉన్నాం, సంవత్సరం బర్త్డే చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుని ఏర్పాట్లో ఈ సంవత్సరపు గ్యాప్లో 365 రోజుల్లో దేవుడు ప్రతి క్షణం మాట్లాడి ఈరోజు ఈ కృతజ్ఞతను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 65వ కీర్తనలోకి వచ్చేసరికి 11వ వచనంలో మాట్లాడుతున్న మాటలు చూద్దాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుతున్నది కాబట్టి ప్రతిరోజు క్షణము అనుభవిస్తున్న విధానం ఏంటో తెలుసా? దేవునితో ఎక్కువగా మాట్లాడు. తన శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవునితో మాట్లాడుచున్నాడు. కొన్నిసార్లు అనుకుంటుండొచ్చు, నేను తీసుకోవయ్యా బాబు అని. కానీ బాబు నువ్వు అవసరం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయుచు చేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుతుంది. జాడలనగా నీ ద్వారా సువార్త బయటికి వెళ్తుంది. అనేకులు బలహీనులను బలపరుస్తున్నావు. వస్తున్న మెసేజెసే కానీ ఏమైనా ఫార్వర్డ్ చేస్తున్నాడు అంటే ఒక సువార్తే. మనం అనుకుంటున్నాం ఇంట్లో ఉండి ఏం సువార్త చెప్తున్నా అని, ఫోన్ల నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంటే సువార్తే. నువ్వు బలహీనంగా ఉన్నావు, ఆ దినము బలహీనతో ఉన్నావు, నీకు ఏమి అసలు నా వల్ల ఇక అయిపోయింది అనుకున్న స్థితిలో ఆ వాక్యాన్ని చూసుకొని నువ్వు బలపడుతున్నావు. ఒక సువార్తే. దేవుడు అందుకే నిలబెట్టాడేమో. నువ్వు బిజీ అయితే అవన్నీ పంపగలుగుతామా? బిజీ. వాట్సాప్ చూసే సమయము లేదంటాం కొన్నిసార్లు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం మాట్లాడుచున్న మాట చూడండి. 90వ కీర్తనలోనికి వెళ్దాం. దేవుడు మాట్లాడుచున్న మాటలు, మీకు హెచ్చరిస్తున్న మాటలను గమనించేటట్టుగా ఈ దినము బయలుపరుస్తున్న విధానాన్ని చూద్దాం. 90వ కీర్తన 10వ వచనం చూడమ్మా. మా ఆయుష్కాలములు 70 సంవత్సరం అధిక బలమున్న ఎడల ఏమంట 80 సంవత్సరములు అగును. హల్లెలూయా. మన ఆయుష్కాలం ఎంత? మనం పెట్టుకున్న నిర్ణయాలు, మనం పెట్టుకున్న. నాకేం లేదు బ్రదర్, ఒక 70 లేకపోతే ఒక 75 వరకు ఉంటే చాలు. నువ్వు పెట్టుకునే లిమిట్ కాదు అది. నీ కట్టడ అవసరం లేదండి. అందుకంటాడు నీ తలంపులు వేరు, నీ తలంపులు చిన్నవి, నా తలంపులు పెద్దవి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా?
మా ఆయుష్కాలములు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. ఎంత గొప్ప భాగ్యం అండి! అంతకు రెట్టింపు మనకు లేదు. ఇటీవల మేము ఒకరిని కలిసి వచ్చాము. 109 సంవత్సరాలు బలం ఉంటే 80 సంవత్సరాలు మనం లిమిట్ పెట్టుకున్నాం. దేవుని నేనేమదా ఆయా భక్తులు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 100కు పెంచుగానే ఉన్నారు, కానీ తక్కువ లేదు కదా. ఈ దినం గమనించండి, రాత్రి వేళ దేవుడు మాట్లాడుచున్న మాటలు గమనిస్తే, వాల్టర్ గారి విషయంలోనికి దేవుడు మాట్లాడుచున్న మాటను గమనిస్తే చూడండి, 91వ కీర్తనలో ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే చూడండి, 14వ వచనం కోసం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని దినదినము తప్పిస్తున్నాడు. దేవుడు దినదినము తప్పిస్తున్నాడు. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని ఎప్పుడు కూడా లెవెల్లోనే పెడుతున్నాడు, హై లెవెల్లో. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ, హల్లెలూయా. ఆయన రక్షణ లేకపోతే ఈరోజు జీవింపగలడా చెప్పండి? దీర్ఘాయుష్ చేత. దీర్ఘాయుష్ అంటే ఓ సెంచరీలు దాటేది కాదు, నువ్వు బ్రతికినంత కాలము దీర్ఘాయుష్. ఈ దినం గమనించండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి, మరలా నా నామము ఎరిగి ఉన్నాడు కాబట్టి. అది కావాలి, ప్రేమిస్తాం అందరం ఆయన నామాన్ని. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన జీవితమే అవసరం. చాలా మంది అనుకుంటుంటారు ఇంకా 75 అయిపోయింది, 70 దాటింది, ఇంకేందయా? అప్పుడే అవసరం. అబ్రాహామును ఎంచుకున్నది ఎప్పుడండి? జాగ్రత్త, ఎప్పుడు మీరు అవసరం దేవుడు. ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడుచు హెచ్చరిస్తున్న మాటలు ఒకసారిగా మనం గమనిస్తే చూడండి, 149వ కీర్తనలోనికి వెళ్దాం. 149వ కీర్తనలోనికి వెళ్దాం. 4వ వచనం చదవండి. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము. ఇప్పుడు చేస్తున్నది వాటర్ గారు అదే, తన పడకల మీద ఉత్సాహగానం చేస్తున్నాడు. అంటే జీవితంతో పోరాడుతున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ జీవితంతో పోరాడడం లేదు, దేవునితో ఉత్సాహగానం చేస్తున్నాడు. లైవ్ డయాలసిస్ పేషెంట్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే మంచంలో అయ్యా అంతేనండి అని. వారు దేవునితో హ్యాపీగా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు, ఇక మాట్లాడటమే వారికి. ఏదో ఒక రకంగా అయ్యా నన్ను కాపాడు, లేకపోతే నన్ను తీసుకపో, లేకపోతే నన్ను దేవునితోనే మాట్లాడు. నీతో నాతో కంటే దేవునితో ఎక్కువ. అందుకే ఇక్కడ భక్తుడు బయలుపరుస్తున్న మాట, వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. వారి నోట ఏమున్నాయి? పడకల మీద పడుకున్న వాళ్ళు పేషెంట్లు కాదు, వారి నోట దేవుని ఉత్సాహ స్తోత్రాలు ఉంటాయి. నిలబడి జీవిస్తున్న నీవు అటు ఇటు తిరుగుతున్నావు, బాగా ఉన్న హెల్తీగా ఉన్నప్పుడు దేవుని ఉత్సాహించవు. పడక మీద పడుకున్నప్పుడే, బెడ్ మీద ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు, అప్పుడే ఎక్కువ దేవునితో. అందుకే వారు బ్రతకగలరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుచున్న మాట చూస్తే, ఎవరు యాకోబు దేవుని మీద ఆధారపడి ఉంటారో చదవండి. అది 146 5, 6 వచనాలు చదవండి. ఎంత చక్కగా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో ధన్యుడు, బ్రతకగలడు, మరొక నూతన దయాకిరీటం పొందగలడు.
ఇక్కడ ఈ రాత్రి వేళ గుర్తు చేస్తున్న మాటలు చూస్తే ఎంత ఆనందంగా ఉన్నాయి. 72వ కీర్తనలోనికి వెళ్దాం. 72వ కీర్తనలోనికి వెళ్దాం. దేవుడు మాట్లాడుతున్న మాటలను చూద్దాం. 17వ వచనం చూడండి. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతన్ని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని ఇప్పుడు చెప్తారు. దేవుని కాపుదల్లో ఉందండి, అందుకే ఆయన బ్రతకగలుగుతున్నాడు. 72వ సంవత్సరంలో డయాలసిస్ పేషెంట్ అయి ఉండి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అయింటారు. డయాలసిస్ 6.5 years నుంచి పోరాడుతూ కూడా చుట్టుపక్కల వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే డయాలసిస్ చేసుకున్నప్పుడు తన పక్కన బెడ్ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు. వాళ్ళకి దేవుని కృప ఉందండి, ఆయన దేవునితో ఉన్నాడండి, క్రైస్తవుడు అండి, అందుకే ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఇది సత్యమా? సత్యమన్న వారందరూ బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు. అలాంటి జీవితం దేవుడు ఎదురు చూస్తాడండి. ఈ సంగు హంగులు ఎవరు చూడరు, దేవుడు అస్సలు పట్టించుకోరు, లోకం చూస్తుంది. అందుకే లోకంలో ఉన్నవారు వేరు, నువ్వు వేరు, మీరు వేరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. యెషయా ప్రవక్త ద్వారా చక్కని మాట వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి 51వ అధ్యాయంలోకి వెళ్ళండి. యెషయా 51వ అధ్యాయం. దేవుడు మాట్లాడుచున్న మాటను చూద్దాం, ఎంత అద్భుతంగా మాట్లాడుచున్నాడో చూడండి. 16వ వచనానికి వచ్చేసరికి, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. ఎంత మధురమైన మాట. ఈ రాత్రి వేళ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో, అందుకే నీకు మరొక నూతన దయాకిరీటం దేవుడిచ్చాడు. ఆయన నీ నోట ఆయన మాటలు ఉంచాడు, ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు. అంటే దేవునికి తెలుసు నీ గురించి. ఆయన నోటి మాటలు లేకపోతే, ఆయన చేతి నీడ లేకపోతే ఎప్పుడో కనుమరుగైపోయాడు. ఇంకా అయిపోయింది. గత 3 సంవత్సరాల క్రితం అయితే ఇక అయిపోయింది వాటర్ పని. ఏమో డౌటే, సంశయంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక నిదర్శనంగా నిలబెట్టాడు. దేవుని అద్భుతాలు గమనించండి. రాత్రి వేళ యెషయా ప్రవక్త ద్వారా బయలుపరిచిన మాట, ఈ వాగ్దానము జీవితంలో మీరు రాసి పెట్టుకోండి. అంకుల్, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియునని ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి నువ్వు బ్రతకగలుగుతున్నావు. రాత్రి వేళ గమనించండి. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడాడు. మోషే తదనంతరము 1వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. యెహోషువతో దేవుడు మాట్లాడాడు. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు ఎవరు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు, ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసి చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకు, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నిబ్బరము కలిగి జడియక భయపడక ధైర్యము కలిగి ఉండు, నేనున్నా నీతో అని వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దాన పుత్రుడు. ఎవరికైనా దక్కుతుందండి ఈ యోగ్యత? ఈ యోగ్యత ఎవరికైనా దక్కుతుందా? ఈ రాత్రి వేళ ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ 71వ సంవత్సరములో దేవుని అద్భుతాలు చూడండి. అందుకే కీర్తనకారుడు
103వ కీర్తనలో రాయబడిన మాట చూస్తే సన్నుతించుము సమస్తమా ఆయన చేసిన ఉపకారములను ఈ 71వ సంవత్సరం వరకు దేవుడు కాపుదల్లో ఉంచి ఆయన చేసిన ఉపకారాలను నెమరు వేసుకుంటూ, ఎందుకు ఆయన నోటి మాటలు నీతో ఉంచాడు, ఆయన చేతి నీడ నీకుంది కాబట్టే, యెహోషువకి ఏ విధంగా ధైర్యం ఇచ్చాడు ఆ ధైర్యం ఉంది కాబట్టే మరలా 72వ ఏట్లో అడుగు పెట్టించి ఏమంటున్నాడు, అందుకే 6వ దశలో చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో మాట్లాడు, మీరు ఫలించి, అదే ఫలభరితం. 71 సంవత్సరాలు ఫలించారు. ఆ ఫలభరితమే 72వ ఏట్లో అడుగు పెట్టడం. అందుకే పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ మొదటి తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా కృతజ్ఞత కలిగి ప్రార్థించుడి. మనం ఏం చేయాలి? ప్రతి విషయం, అది చిన్నది కానీ పెద్దది కానీ, అది దేవుడు నష్టము చేసినా లాభము చేసినా ఏది చేసినా అయ్యా నీకు వందనాలని చెప్పి ఈ కృతజ్ఞత పండుగలో మనందరిని ఆహ్వానించాడు. ఇదే నా భాగ్యం అని చెప్పుకునే రీతిలో దేవుడు నిలబెట్టాడు. దేవుడు దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక.